ఈవీఎంలు రద్దు చేస్తాం అని అంటున్న అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. మరి ఆయనకే అంత అనుమానం ఉన్నదంటే ఏదో స్ట్రాంగ్ ఆయనకు తెలిసి ఉండవచ్చు. ఆ విషయాల్లో ఆయన ఆన్సర్ కనిపెట్టి ఉండవచ్చు. ఈవీఎంలు మోసం చేస్తున్నాయి అని అధికారంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ ట్రంప్ గారు మాట్లాడటంలో చాలా విషయ పరిజ్ఞానం ఉన్నదని అర్థమవుతుంది. మన ఇండియాలో అపోజిషన్ లీడర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఈవీఎంలో మోసం ఉన్నదని అంటున్నారు. అయితే వీళ్ళు అపోజిషన్లో ఉన్నారు కాబట్టి అంటున్నారు, అధికారంలో లేరు కాబట్టి వాళ్ళు ఆ మాట అంటున్నారు అని అంటున్నటువంటి అధికార పార్టీ మన ఇండియాలో. మరి అక్కడ అధికారంలో ఉన్న ట్రంప్ గారు మాట్లాడుతున్నాడంటే దాని గురించి బాగా తెలుసుకునే ఉండవచ్చు. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ మాట అనరు, కానీ దాంట్లో ఏదో ఉన్నది అనేటటువంటి డౌట్ తోటే ఆయన నెక్స్ట్ ఎలక్షన్లో దీన్ని తీసేయాలని అంటున్నాడు. మరి అది కూడా మన దేశానికి వర్తిస్తుంది. మన దేశానికే కాదు, ఈవీఎంలు పెట్టిన కంట్రీలన్నిటికీ వర్తిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి విషయాన్ని. లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీకు వార్తలు నచ్చితేనే చేయండి. బివి ప్రసాద్, హైదరాబాద్.